సరే నేనంట చచ్చిపోవాలంట, చెప్పులు ఇసురుతారంట. ఇందుకే అనేది స్కూల్కి వెళ్ళాల్సిన టైంలో స్కూల్కి వెళ్ళకుండా నువ్వు అన్నీ ఇట్లా చేస్తే ఏలు ముద్రేషాలు ఎక్కడ పోతాయి? ఇప్పుడు చూడు గాడిదిలాగా పెరిగినావు నువ్వు. నేను చెప్పాల్సి వస్తుంది, చెప్పులు కాళ్ళకి వేసుకుంటారు బంగారం, చేతులకు కాదు ఇసరడానికి. చూడు ఆ లైఫ్ చేసే ట్రోలింగ్ ముందు మీరు చేసే ట్రోలింగ్ ఎంత బ్రో? చెప్పండి. ఆ చెట్టు, ఆ పుట్ట, ఆ చీమ, మీ ఇంట్లో పెట్టు, అన్ని ట్రోల్ అవుతాయి, అన్ని ట్రోల్ అవుతాయి. ఇప్పుడు చూడండి, ప్లాంట్స్ వాటి ఫుడ్ అది ప్రిపేర్ చేసుకుంటుంది, మనం ఏం చేస్తాం? సిగ్గు శరం లేకుండా వాటిని తింటాం. ట్రోలింగ్. ఒక చీమ ఉంది, చీమ చెట్టుక్కున కొట్టి చటుక్కున మాయమవుతుంది. ట్రోలింగ్. అంతే, నాకు అమ్మ కూడా పడిపోయింది ఇప్పుడు, ఏం చేద్దాం? బట్ ఐ థింక్ లవ్ ఇస్ లైక్ ఎ స్పెక్ట్రమ్, వెరాజ్ హేట్ ఈస్ అబ్సల్యూట్. అంటే లవ్ ఆపరేట్స్ ఆన్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్, లైక్ దర్ ఆర్ ఆల్ఫా, బీటా, గామా, చాలా రేస్. కొన్ని కంటికి కనిపిస్తాయి, కొన్ని కంటికి కనిపించవు. లైక్ విబ్జిఆర్ కంటికి కనిపిస్తుంది, మిగతావి కంటికి కనిపించవు. సి, సమ్ ఫ్రీక్వెన్సీస్ యూ కెన్ సీ, సమ్ ఫ్రీక్వెన్సీస్ యూ కెన్ ఫీల్ విత్ ఇన్ హియర్. సి, హేట్ అయితే అట్లా కాదు, స్కాటరింగ్ ఉండదు. ఇట్ హ్యాస్ నో స్కాటరింగ్, అబ్సల్యూట్ వాల్యూ. సో నేనేం చెప్తున్నాను అంటే, ఐ ఆపరేట్ ఆన్ హయ్యర్ ఫ్రీక్వెన్సీస్ బ్రో, లవ్. సో ఫర్ యూ టు వైబ్ విత్ మీ, యూ విల్ హ్యావ్ టు వైబ్ హయ్యర్. ఓకే, లాస్ట్కి నేను చెప్పాలనుకునేది ఏంటంటే, మనం అందరం ఉన్నది బురదలోనే. నువ్వు దురద పైన ఫోకస్ చేస్తావా, పైన చంద్రుని పైన ఫోకస్ చేస్తావా అనేది నీ ఇష్టం. లవ్.